అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురో, ఎంత గొప్ప సొగసురో, యాడ దాచినావురో. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో, ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? కనురెప్పలు పడనప్పుడు కలకళ్ళ పడదుగా, కనుకిప్పుడు ఎదురున్నది కళ్ళైపోదుగా. కనురెప్పలు పడనప్పుడు కలకళ్ళ పడదుగా, కనుకిప్పుడు ఎదురున్నది కళ్ళైపోదుగా. ఒకటై సిన్న పెద్ద అంతా చుట్టూ చేరండి, రక్కతై ఆటాడించే చోద్యం చూడండి. చంద్రుల్లో కుందేలు సందెల్లో అందాలు, మన ముంగిట్లో కథ కళ్యాణేనా. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? అమ్మ బ్రహ్మదేవుడు అరే కొంప ముంచినావురో, ఎంత గొప్ప సొగసురో, యాడ దాచినావురో.
గొప్పగా మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగా మనసొప్పగా నిలిచే జాబిలి అప్పన తన మన కదం తొక్కే పదాన తప్పన తన మన తేడాలేవైనా తందానా తాళానా కిందైనా మీదైనా తల వంచిన తెల్లారులు కిల్లానా హోయ్ 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 అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో యాడదాచినావురో పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా దరువై తడినక అడుగేరా అదిలక సామిరంగ సిందాడంగా సినయ 7 కొండలు దిగి కిందికి రాగా